ఇవాళ చంద్రబాబు పలు కీలక సమావేశాలు, సమీక్షలు. కాసేపట్లో ఏపీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం. మధ్యాహ్నం ఎక్సైజ్ శాఖపై, సాయంత్రం యోగాంధ్రపై సమీక్ష. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సత్తెనపల్లిలో కేసు నమోదు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, దురుసుగా ప్రవర్తించారని కేసు. నిన్న జగన్ పర్యటనలో కంటెపూడి దగ్గర బ్యారికేడ్స్ తొలగించిన అంబటి. వైసీపీ కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో జగన్ మీడియా సమావేశం. అక్రమ కేసులు, సూపర్ 6 హామీల వైఫల్యాలపై మాట్లాడనున్న మాజీ సీఎం. ఏపీ ప్రతిపాదిత బనకచర్లను సీరియస్గా తీసుకున్న తెలంగాణ సర్కార్. హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో మంత్రి ఉత్తమ్తో కలిసి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశం. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వొద్దని కోరనున్న రేవంత్ టీం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనకు ఏడాది పూర్తి. గత ఏడాది జూన్ 19న పదవీ బాధ్యతలు చేపట్టిన పవన్ తన శాఖలపై నేడు సమగ్ర అభివృద్ధి నివేదికను విడుదల చేయనున్న డిప్యూటీ సీఎం. ఏడాదిలో చేపట్టిన ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి వివరాలతో రిపోర్ట్. కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఏపీ మంత్రి లోకేష్ భేటీ. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని విజ్ఞప్తి. ఏపీని స్పోర్ట్స్ హబ్గా మార్చేందుకు చేయూతనివ్వాలని కోరిన లోకేష్. ఏపీ లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్స్పై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ. రాజకేశ్ రెడ్డి, చాణక్య, దిలీప్ పిటిషన్స్పై నేడు విచారణ. బాపట్ల జిల్లా చీరాల వాడరేవులో యోగాంధ్ర శిక్షణా కార్యక్రమం. ఆసనాలు వేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య, కలెక్టర్ వెంకటమురళి. యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమన్న నేతలు, అధికారులు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎలుగుబంటి సంచారం. దమ్మన్నపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై కనిపించడంతో కలకలం. భయాందోళనలో రైతులు. ఎలుగుబంట్లను బంధించాలని కోరుతున్న స్థానికులు. శ్రీకాకుళం జిల్లాలో జీడి పరిశ్రమలు పునఃప్రారంభం. కార్మికుల ఆందోళనతో దిగొచ్చిన వ్యాపారులు. పలాస, మందస, వజ్రపు కొత్తూరులో తెరుచుకున్న 300 జీడీ ఫ్యాక్టరీలు. ప్రారంభానికి సిద్ధమైన గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్. ఈ నెల 28న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. పెండింగ్ పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు. ముంబైలో కుండపోత వర్షాలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇప్పటివరకు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు. పొంగి పొర్లుతున్న పవాయ్ సరస్సు. తుంగభద్ర జలాశయానికి భారీగా వస్తున్న వరద ప్రవాహం. 1608 అడుగులకు చేరిన నీటిమట్టం. ఇన్ఫ్లో 51,000 క్యూసెక్కులు.